కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చ జరగనుంది. అలాగే డిస్కాంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు చేయడంతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చ జరగనుంది. అలాగే డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు చేయడంతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. సో వాస్తవానికి ఈ కేబినెట్ సమావేశము ఈ నెల 21వ తేదీనే జరగాల్సింది. అందుకు సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా జారీ అయింది. కానీ ఆ తర్వాత అదే రోజున 21వ తేదీనే సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్నాయి. సో ఆ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ జిల్లా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, ఇతరులు ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు వాయిదా వేసి ఈరోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ కేబినెట్ సమావేశంలోనైతే ఈరోజు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి కొన్ని నిర్ణయాలను కేబినెట్లో తీసుకోబోతున్నారు. అందులో ప్రధానంగా ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఆసరా పెన్షన్ల మంజూరుకి సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఇటు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు ఈ పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 43-44 లక్షల మంది ఇప్పటికే పొందుతూ ఉన్నారు. ఇంకో 10 లక్షల మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం. సో వారందరికీ కూడా ఈసారి కొంత తీపి కబురు ఈ క్యాబినెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిపైన చర్చించి కొత్త పెన్షన్ల మంజూరు కోసము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణాల ప్రక్రియ వేగంగా కొనసాగుతూ ఉంది, జోరుగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా నియోజకవర్గానికి మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆ స్కీమ్ని ప్రారంభించారు. ఇప్పటికే గృహప్రవేశాలు, కొన్ని చోట్ల గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక రెండో దశ నిర్మాణాన్ని కూడా ఇందిరమ్మ స్కీమును కూడా ప్రారంభించాలని చెప్పి డిసైడ్ అయింది. ఇప్పటికే అందుకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆదిలాబాద్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించబోతా ఉన్నారు, రెండో విడతను. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల నుంచి, ఎమ్మెల్యే నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. గతంలో 3500 చొప్పున ఇండ్లను ఇచ్చారు, ఇంకా అంతకంటే మించి కూడా ఇవ్వాలి, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా చర్చించి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈ క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటికీ కూడా ఒక బీమా భరోసాను కల్పించాలనేటువంటి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. సో ఆ మేరకు ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయింది. ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి నిర్ణయించింది. సో అందుకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటుగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఆ నిర్మాణానికి పూర్తి కావాల్సి ఉంది. సో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కొంత భూముల సేకరణకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దానిపైన కూడా చర్చించి భూముల సేకరణకు సంబంధించి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఈ నిధులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా తుమ్మిడిహట్టులో కూడా ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఇప్పటికే మహారాష్ట్రతో చర్చించేందుకు లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఇంకా ప్రత్యుత్తరం రానటువంటి నేపథ్యంలో ఫర్దర్గా దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్లు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు చర్చించి ఆ డిజైన్లను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇంకా దాదాపుగా 25 అంశాలపైన ఈరోజు క్యాబినెట్లో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించబోతా ఉన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. సో దానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని కూడా ఇందులో ప్రకటించబోతా ఉన్నారు చర్చించి. రైట్.